హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు అయితే హెల్తీగా టేస్టీగా కరివేపాకు కారపొడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని మినపగుళ్ళు, కందిపప్పు, ధనియాలు అయితే ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేయించుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు అయితే వేసుకొని బాగా వేయించుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఒక 10 ఎండుమిర్చిని అయితే వేయించుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోండి. అదే ప్యాన్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని అయితే వేసి బాగా వేయించుకొని పక్కనైతే పెట్టుకోండి. మిక్సీ జార్లో అయితే వెల్లుల్లి, చింతపండు, తగినంత సాల్ట్ అయితే వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని అయితే వేసి బాగా పౌడర్ అయ్యేలా అయితే చేసుకోండి. ఇది బాగా పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఈ కరివేపాకు కారపొడిని అయితే రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.